sabe angkul kita nomor 10 పైన చేయడం ఎక్స్ట్రా 2 10కి ఆయన ఇస్తారు 2 10కి తుమ్మిడి పార్ పడనా చెప్తాడు మరొకసారి ఆరాధించడానికి దేవుని కనపరచడానికి అందరితో కలిసి సమయం బట్టి ఇప్పుడు నేను ఉన్నాను. నిన్నటి సమయంలో ఉదయకాలం మధ్యాహ్నం కాలం బైబిల్ గ్రంథంలో ఒకే ఒక భక్తుడి నిమిత్తం ధ్యానం చేశాం. అందరూ నిన్న వచ్చారా రాలేదు? ఎవరు తెలిసి మాట్లాడండి. ఇళ్ళ దగ్గరికి వెళ్తే లేకుండా మాటలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూర్చుంటేనేమో మాట్లాడమంటే మౌనంగా ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడండి, ఆరాధనప్పుడు మౌనంగా ఉంటారు. ఆరాధన అయిపోయేంత వరకు మనం మౌనంగానే ఉండాలి. పురుషులు మాత్రమే నోరు తెరిచి పెదాలిప్పి దేవుని స్తుతులు చెల్లించాలి. స్త్రీలు మౌనంగా ఉండాలి. ఇప్పుడు మాట్లాడచ్చు, వాక్య పరిచర్య చేసేటప్పుడు మాట్లాడచ్చు. ఏదంటే అది మాట్లాడకూడదు. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి సంబంధించింది ఏదన్నా అడిగినప్పుడు కొంచెం మీరు కూడా తెలిసి నోరు తెరిచి చెప్తా ఉంటే కొంచెం వాక్యం అర్థం అవుతుంది, నేర్చుకుంటున్నారని మేము అనుకుంటాం. అంతే, ఇంకేం లేదు. నిన్నట పరిచర్య నేను ఎప్పుడైనా ఏదైనా ఒక పాట చెప్పేటప్పుడు ఒక అంశం చెబుతాను, ఒక భక్తుని నిమిత్తం చెప్తాను, దానికి పేరు పెడతాను, అంశానికి పేరు పెడతాను. నేనేం పేరు పెట్టాను? దావీదు. చెప్పండి, అందరూ చెప్పండి. అలవాట్లు, పొరపాట్లు. అదేనా చెప్పానా? ఇంకేమని చెప్పాను? అదే చెప్పానా? అదే చెప్పాను. దావీదు అలవాట్లు, దావీదు పొరపాట్లు. ఎప్పుడు మీరు మర్చిపోకూడదు ఈ ప్రసంగం, అర్థమైందా? ఇంకెప్పుడన్నా మర్చిపోతారా? నన్ను చూసినప్పుడల్లా మీకు ఏం గుర్తు రావాలి? అలవాట్లు, పొరపాట్లు. ఇది ప్రసంగం చేయటం నాకు చాలా అంటే ఏదంటే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఒక అంశం, ఒక మాట, ఒక వచనం తీసుకుంటే దాని మీదనే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆడకొచ్చినాం, ఏడోకొచ్చినాం తీసుకుంటే ఎవరికి అర్థం కాదు, అది గోచరం కాదు. అందుకని దావీదు అలవాట్లు, దావీదు పొరపాట్లు. ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఎన్ని అలవాట్లు ఉన్నాయి? చెప్పండి అమ్మా, ఎన్ని అలవాట్లు ఉన్నాయి? అలవాట్లు చాలా ఉన్నాయి. ఇలాగ చెప్పండి. పొరపాట్లు ఒకటే. ఇప్పుడు అదే క్వశ్చన్ మనకేసాడు అనుకుందాం. దేవుడు దావీదుకి వేసిన క్వశ్చన్ మనకేసాడు అనుకుందాం. ఇప్పుడు మన అలవాట్లు ఎన్ని ఉంటాయి, మనలో పొరపాట్లు ఎన్ని ఉంటాయి? ఎవరో నిన్న చెప్పారు, అలవాట్లేమో 99, పొరపాట్లు అలవాట్లేమో 1. దావీదు రాజుని దేవుడు పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు ప్రతిఫలం ఏం తేలింది అంటే దావీదు పొరపాటు మాత్రము ఒకటే. దావీదు పొరపాటు ఒకటే, కానీ తన బతుకు దినములన్నీ ఇప్పుడు దాకా ఆయన బతికున్న కాలమంతయు అన్ని ఏం అలవాట్లు, ఆ మంచి అలవాట్లు ఉన్నాయి. బతుకు దినములన్నీ మంచి అలవాట్లతో ఆయన బతికిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. మంచిది. ఈ దినం మళ్ళీ ఆ ప్రసంగానికి నేను వెళ్తాం లేదు. ఈ దినం మార్చాలని అనుకుంటున్నాను. అంతం చెప్తా ఉంటే మీకు కూడా బోరు కొట్టదు. అందుకని తెలుగులోనే ఎందుకు ఏమన్నానంటే కొంచెం సమయం ఎక్కువ కలిసి వస్తుందని. తమిళ ఉన్నవారు ఒకరిద్దరున్నారా? అర్థం చేసుకోండి, తెలుగు కొంచెం అర్థం చేసుకోండి. అర్థమయ్యేటట్టుగానే చెప్తాను, అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈ దినము బైబిల్ గ్రంథంలో ప్రేమ అనే మాట మీద ధ్యానం చేద్దాం. దేని మీద? ప్రేమ. ఈ ప్రేమ అనే మాట మీద బైబిల్ గ్రంథంలో
ఎన్నిసార్లు ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు 365 సార్లు ప్రేమ అనే మాట మనకు అగపడుతుంది. అందరూ ఇప్పుడు చెప్పండి, మళ్ళీ నాతో కలిసి చెప్పండి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం వరకు ప్రేమ అనే మాట ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు ప్రేమ మనకు అగబడుతుంది. ఈ ప్రేమ అని ఈ పుస్తకానికి మనం పేరు కూడా పెట్టుకోవచ్చు. బైబిల్ గ్రంథాన్ని ఏమని చెప్పుకోవచ్చు? ఇప్పుడు చెప్పండి. ప్రేమించే పుస్తకం. ఏం పుస్తకం అండి ఈ పుస్తకము? ప్రేమించే పుస్తకం. ఎవరిని ప్రేమించే పుస్తకము? చావు కూడా చెప్పు నాయన. ఎవరిని ప్రేమించే పుస్తకము? పాపిని ప్రేమించే పుస్తకం ఇది. అర్థమవుతుంది మీకు? ఈ పుస్తకం ఏ పుస్తకం అండి? పాపిని ప్రేమించే పుస్తకం. ఒక పాపిని మనం ప్రేమిస్తామా? చెప్పండి. ఒక పాపిని మనం ప్రేమిస్తామా? బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారము, పదాజ్ఞల ప్రకారము పాపం చేసిన స్త్రీని ఏం చేయాలి? త్వరగా చెప్పండి. రాళ్లతో కొట్టి సంపాలి. వారు చిన్నవారు పెద్దవారు. పాపములో పుట్టుబడింది ఒక స్త్రీ. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే రాయి మీద ఏమేమన్నాడు? రాయి వేయమన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మనుషులందరూ ఎవరు? ఇప్పుడు చెప్పండి. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ పుస్తకము పాపిని ప్రేమిస్తే పుస్తకము. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పాపాత్మురాలను కొడుతున్నారే, ఆమె ఏం చేసిందని కొడుతున్నారు? ఏం చేస్తే ఆమె చంపాలనుకుంటున్నారు? పాపం చేసిందని. మనము కూడా ఎవరైనా పాపం చేసేవాళ్ళు ఉన్నా, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళతో మనం మాట్లాడం, మనం పలకం, వారిని మనము ప్రేమించం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? పాపుల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని ప్రేమ అనే దానికి ముంగుర్తు ఏంటంటే దేవుని గంధం. చాలా మంది ప్రేమిస్తారు. ఎప్పుడు ప్రేమిస్తారు అంటే మనల్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు మనల్ని, లేకపోతే వారు ప్రేమించరు. అందువల్ల ప్రేమ ఏంటి దేవుని బిడ్డరా? ఈ బైబిల్ గ్రంథంలో 365 సార్లు ప్రేమ ప్రేమ అనే మాట మనకు అగపడుతుంది. ఇప్పుడు చెప్తున్నా చూడండి. పాత నిబంధనలో 146 సార్లు ఉంది. పాత నిబంధనలో 146 సార్లు ప్రేమ అనే మాట అగబడుతుంది. పోతే కొత్త నిబంధనలో 219 సార్లు ప్రేమ 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 అనే మాట అగబడుతుంది. మళ్ళీ నాతో కలిసి చెప్పాలి. పాత నిబంధనలో ఎన్నిసార్లు? మీరు చెప్పండి త్వరగా. 146. రైట్. కొత్త నిబంధనలో 219. 2 టోటల్ చేయండి త్వరగా. తీరా త్వరగా తల్లి. 365 సార్లు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి ఎన్ని దినాలు? త్వరగా. 365 దినాలు. 365 దినాలు. 365 దినాలు ప్రతిరోజు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అది ప్రేమ అంటే. చాలా మంది ప్రేమ 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 అని ప్రేమలో పడి సరిపోతున్నారా, బతుకుతున్నారా? ట్రైన్ కింద ఒకడు పడి చచ్చిపోయాడు. ఏందిరా అంటే నా అమ్మాయిని ప్రేమించా. పురుగుల మందు దాగి చచ్చిపోతున్నారు. ఉరితాడు పెట్టుకొని చచ్చిపోతున్నారు. ఏందమ్మంటే ఆ అబ్బాయిని నేను ప్రేమించా. అసలు ప్రేమ అనే మాటకి ఈ మానవాడికి తెలుసా? ఈ మానవుడికి ప్రేమ అంటే తెలుసా? అది కాదు ప్రేమంటే. ప్రేమంటే పాపిని ప్రేమించిన దేవుడు పరలోకముల నుండి భూమి మీదకి దిగి వచ్చి పాపుల్ని ప్రేమించాడు దేవుడు. అసలు ప్రేమ అంటే ఇది. అర్థమైందా మీకు ఇప్పుడు? ప్రేమ అంటే బైబిల్ గ్రంథం ప్రేమ అంటే
మైడికి ఎన్నన్నా చెప్పుకోండి వచ్చేస్తాయి. 365 రోజులు మానవుడిని దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ సభ మీరు చెప్పండి. మీరు ఎవరైనా పర్వాలేదు, స్త్రీలైనా చెప్పండి, పురుషులైనా చెప్పండి. మొదటగా బైబిల్ గ్రంథంలో ప్రేమ అనే మాట ఎక్కడుంది? ఎవరైనా చెప్పండి, సూచి చెప్పండి త్వరగా. ఎవరు చెప్పింది? రైట్, థ్యాంక్ యూ. చెప్పేసాడు. లాస్ట్ చెప్పమ్మా. లాస్ట్ ఏంటి? లాస్ట్ ఏం పుస్తకం చెప్పు? ప్రకటన గ్రంథం. ఆదికాండం చెప్పావు కదా, ఎక్కడ ఆదికాండంలో చెప్పు. ఎత్తుకండి, పని పెట్టండి చేతలకి కళ్ళకి. కాసేపు పని పెట్టిస్తాం మీతో కూడా. అయ్యా రైట్ రైట్. అంటే 22వ అధ్యాయం, 22వ అధ్యాయము 2వ వచనం గుర్తుపెట్టుకోండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా నీ ఒక్కగానే ఒక కుమారుడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకు. ఎవరు ప్రేమ గురించి చెప్తున్నా ఇప్పుడు చెప్పండి. మొదటగా దేవుడైన యెహోవాయే అబ్రహాముతో చెబుతున్న మాట. నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చెప్పండి, ఎక్కడుంది ప్రేమ అనే మాట? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము. సేమ్ అక్కడ కూడా 22, ఇక్కడ కూడా 22. వచనం మాత్రం 15. అక్కడేమో 2వ వచనము, ఇక్కడేమో 15వ వచనం. చదవండి. చాలు వచ్చింది కదా. 15వ వచనములో ఏమొచ్చింది? ప్రేమ అనే మాట వచ్చింది. ప్రేమించుము, ప్రేమించి అలాగైనా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ మధ్యలో ఇక చెప్పండి, 2 తీసేస్తే 365 రోజుల్లో 2 ప్రేమలు తీసేస్తే ఎన్ని మిగిలి? 363 సార్లు బైబిల్ గ్రంథంలో లోపల దాగున్న సంగతులు. ఎక్కడ దాగున్న సంగతులు? ప్రకటన గ్రంథానికి, ఆదికాండం గ్రంథానికి మధ్యలో ఉన్న ప్రేమను గురించిన సంగతులు మధ్యలో ఉన్నాయి. మీకు లాస్ట్ చెప్పేశాను. మొదటిది చెప్పా ప్రేమ గురించి. అలాగైతే ప్రేమ అంటే దేవుని బిడ్డరా 365 రోజులు దేవుడు ఏం చేస్తున్నాడంట? మానవుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. భార్య భర్తను ఎప్పుడు ప్రేమిస్తుంది? 2 దెబ్బలు బాగా కోపం వచ్చినప్పుడు భర్త కొట్టాడు అనుకోండి, ప్రేమిస్తుందా దూషిస్తుందా? ఏంటమ్మా మిమ్మల్ని అడిగాను, ప్రేమిస్తుందా దూషిస్తుందా? కొడితే కొట్టేవాళ్ళు ఆయన ఇంకా 2 దెబ్బలు కొట్టమాటదా ప్రేమించి? చీచి నీ అంటాడు ఇంకొకడు లేడు అని కోప్పడిద్దా? చెప్పండి ఏదో ఒకటి. ఏమండి మానవుల ప్రేమ ఈ ప్రేమ. తండ్రి కుమారుడు బాగుంటే, తండ్రి చెప్పిన మాట కుమారుడింటే ఏం మాట్లాడు. ఒక తండ్రి మీద కుమారుడు తిరగబడితే ఏమంటాడండి? ఒక దెబ్బ కొడతాడు, పెట్టిన తర్వాత అలిగిపోతాడు కుమారుడు. ఉంటాడా? ఉండడు. అది మానవాళికి సంబంధించిన ప్రేమ, దమ్మముతో కూడిన ప్రేమ. ఏ ప్రేమ? దమ్మముతో కూడిన ప్రేమ. కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు. నీలాంటి ప్రేమ ఇక లోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా
యేసయ్యా యేసయ్యా నీలాంటి ప్రేమ ఇకలో కమ్ములో ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా ప్రేమ అంటే దేవుని బిడ్డరా యేసుక్రీస్తు ప్రేమ ఆయన ఎవరిని ప్రేమించలేని ప్రేమతో మనల్ని దేవుడే చేశాడు ప్రేమించాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు అలాంటి గొప్ప ప్రేమ ఈ బైబిల్ గ్రంథం అనే పుస్తకం ఈ బైబిల్ గ్రంథము ఒక ప్రేమ పుస్తకము అని మనం చెప్పుకోవచ్చు ఓకే మంచిది ఆ ప్రేమ పుస్తకములో కొన్ని సంగతులు మీకు తెలియపరచాలని నేను కలిగి ఉన్నాను ఇప్పుడు రండి సామెతల గ్రంథం సామెతల గ్రంథము మన పాఠం పేరు చెప్పాను కదా మీకు ఈ దినము మన పాఠం పేరు ఏం పేరు చెప్పండి ప్రేమ అనే మాట ఈ ప్రేమ అనే మాట మానవాళికి ఎందుకు సంబంధించిందో ఇప్పుడు నేను లేఖనాల్లో మీకు తీర్చి చూపిస్తాను సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనములో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను చాలు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఎవరు చెబుతున్నారు ఈ మాట ఇప్పుడు త్వరగా చెప్పాలి మీకు ఎవరు చెబుతున్నారు ఈ మాట రాజైన సొలొమోను దేవుని గురించి చెబుతున్నాడు రాజైన సొలొమోను దేవుని గురించి వర్ణిస్తున్నాడు ఏమని వర్ణిస్తున్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు అలాగైతే సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడు త్వరగా చెప్పండి సొలొమోను ఎన్ని పుస్తకాలు రాశాడు 3 ఇంకా ఎవరైనా చెప్తారా 4 థ్యాంక్ యూ 4 పుస్తకాలు రాశాడు సొలొమోను కీర్తనల్లో కూడా కొన్ని కీర్తనలు ఎవరు రాశారు చెప్పండి అర్థమవుతుంది కదా బాబు తెలుగులో రైట్ కీర్తనల్లో కొన్ని కుటుంబానికి సంబంధించిన కీర్తనలు ఎవరు రాశారు సొలొమోను రాజు రాశాడు ప్రసంగి పరమగీతాలు ఇప్పుడు మనం చదువుకున్న సామెతల గ్రంథము అవి 3 కీర్తనలు 1 మొత్తం ఎన్నైనాయి 4 పుస్తకాలు రాశాడు ఎవరు రాజైన సొలొమోను చెబుతున్న మాట దేవుడి గురించి నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తాను నేను ప్రేమిస్తున్నాను అని దేవుని గురించి చెబుతున్నాడు సొలొమోనుకి ఎంతమంది భార్యలో ఇప్పుడు చెప్పాలి కదా అప్పుడప్పుడు అడుగుతా మిమ్మల్ని మీరు బాధపడకుండా మీకు తెలిసినవి చెప్పండి మీకు తెలిసినయే మీరు చెప్పండి ఎగస్ట్రాలే ముద్దు సొలొమోనుకి భార్యలు ఎంతమంది 700 మంది భార్యలు 300 మంది ఉపపత్తులు మొత్తం ఎంతమంది ఇప్పుడు ఈ మాట రాసిన ఆయన ఎందుకు రాశాడు అని అంటే చరిత్ర మీకు చెప్పాలి అందుకని నేను సింపుల్ గా చెబుతున్నా ఈ ప్రేమను గురించి రాశాడంటే 1000 మంది భార్యల్ని ఏం చేశాడంటే ఈయన ప్రేమించాడు ఎవరైనా సొలొమోను 1000 మంది భార్యలతో ప్రేమించి ఏం చేశాడు వాళ్ళతో కాపురము చేశాడు అంతేనా అంతే ఇప్పుడు చెప్పండి ఒక్క భార్యతో పురుషుడు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు చెప్పండి అర్థమవుతుందా ఒక్క భార్యతో ఇప్పుడు పురుషుడు ఏం చేయలేకపోతున్నాడు అండి కాపురం చేయలేకపోతున్నాడు కానీ 100 మందితో కాపురం చేసిన సొలొమోను చెబుతున్నాడు ఆ ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది చిన్నవాడు చెప్పడం వల్ల ఈ మాట జ్ఞానవంతుడైన సొలొమోను ఎవరిచ్చారు జ్ఞానం సొలొమోనుకి చిన్న బాలుడుగా ఉండే యెరూషలేము నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు కానీ ప్రేమను గురించి వర్ణిస్తూ మనుషుల ప్రేమ డంబము ప్రేమ రాగైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు అందుకనే ఓ మానవాళ్ళారా మీరు దేవుణ్ణి ప్రేమించండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఇప్పుడు పూర్తిగా మీకు అర్థమైపోయిందా ఏమ్మా అర్థమైందా అర్థం కాలేదు చెప్పండి అర్థం కాకపోతే అర్థం కాలేదన్నని చెప్పండి అర్థమైతే అర్థమవుతుందని చెప్పండి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా ఎవరి ప్రేమ గొప్పదంటే చెప్పండి దేవుని
బహుగా ఆరాధిద్దుం ఆసక్తితో పూర్ణ మనసుతో పూర్ణ ఆరాధన ఆరాధన ఆరాధన. పూర్ణ మనసులో మన దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. పూర్ణమైన మనసు అంటే ఇక ఏ మనసు ఉండకూడదు దేవుణ్ణి ఆరాధించే వారికి. పూర్ణమైన మనసుతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించాలి. ఆయన్ని ప్రేమించేవారు ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఆరాధించాలి. అందుకనే సొలొమోను చెబుతున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఏమండి, ఇంతసేటుగా ఇన్ని పాటలు పాడి ప్రేమను గురించి ఇంతగా మీరు బైబిల్లో చెబుతున్నారే, ఆయన్ని ప్రేమిస్తే మాకేంటి లాభం అనేవాళ్ళు కూడా ఉన్నారా లేదా చెప్పండి? అడిగేవాళ్ళు, మనసు ఆలోచన కలిగిన వారు ఉంటారా లేదా చెప్పండి? ఇంతసేపు నువ్వు ప్రేమ గురించి చెప్తున్నావు కదా, ఇన్ని పాటలు ప్రేమ గురించి పాడుతున్నావు కదా, ఆయన్ని ప్రేమిస్తే మాకేంటి లాభం అనేవాళ్ళు ఉన్నారా? మందిరానికి వస్తే చెప్పండి మాకేంటి లాభం, వాక్యం చెప్పడానికి వస్తే చెప్పండి మాకేంటి లాభం, పాటలు పాడటానికి వస్తే మాకేంటి లాభం. కానీ లాభం 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 అని అంటున్నారు. కానీ దేవుడు అనే మాట చదువుతాం చూడండి. ఇప్పుడు దేవుడు అనే మాట చదువుతాం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. 21వ వచనం చదవండి. 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని. అర్థమైంది మీకు ఇప్పుడు? బాబు తమిళ్లో కూడా బైబిల్ తీసి చూడమ్మా. 21 నెంబర్ పేజీ 21 లైన్. నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తానండి? ఆస్తికర్తలుగా చేస్తా. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి? ఆస్తికర్తలుగా చేస్తాడండి. ఇప్పుడు చెప్పండి, ప్రభుని ప్రేమిస్తే, ప్రభు మందిరానికి వస్తే, ప్రభు వాక్యం వింటే, ప్రభు వాక్యం చెబితే, ప్రభు వాక్యం చదివితే, మందిరంలో సాపలేస్తే, మందిరంలో పని చేస్తే, ఆయన బల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటే ఏమిస్తాడంట దేవుడు? చెప్పండి త్వరగా, ఏమిస్తాడంట? మిమ్మల్ని నేను ఆస్తికర్తలుగా చేస్తా. చెప్పండి ఎవరు? దేవుడేమో నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించండి అని దేవుడు చెబుతున్నాడు. మానవుడు ఏమంటున్నాడు? నేను రాను. చెప్పండి, నీ ఆస్తి నాకు వద్దు అంతేనా? మానవుడు అంటాం. రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? స్థానిక సంఘ పెద్దలు, సేవకులు రండి 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 అని పిలవటానికి కారణం ఏంటి చెప్పండి? మీరు ఆస్తికర్తలుగా కండి. ఆత్మీయంగా, శరీరపక్షంగా, రెండు పక్షాలుగా బైబిల్ గాను ఆశీర్వాదం ఉంది. ఒకటి, పాతాళానికి పోవలసిన వాడు పరలోకం సంపాదించుకుంటాడు. ఇక దానికంటే ఆస్తి ఏమని చెప్పండి? మొదటగా దానికంటే ఆస్తిపరుడు మరొకటి లేదు. రెండోది, శరీరపక్షంగా మీరు నా దగ్గరికి వస్తే, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. చేశాడా లేదా అబ్రహాము? చెప్పండి, చేశాడా? ఎంతగా చేశాడు? 12వ అధ్యాయంలో ఏమని పిలుస్తున్నాడు? 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను చూపించే దేశానికి నువ్వు వస్తే, చెప్పు, నువ్వు వస్తే నిన్ను నేనేం చేస్తాను? గొప్ప జనాంగంగా చేస్తాను. నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తా. ఆశీర్వాదం కావాలంటే దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వస్తే చెప్పండి ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. మానవుడిని ఆశీర్వదించడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఇది అర్థం కావట్లే మానవుడికి. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును చెప్పండి, లోకమును ఎంతో ప్రేమించినట్టు దాని అర్థం ఏంటి? ఇక దానికి కొలత లేదు. సండే స్కూల్లో ఒక పాప పుట్టినరోజు సందర్భం, దాదాపు 8 సంవత్సరాల పాప. నేను సండే స్కూల్కి ఒకసారి వెళ్ళి పిల్లలను చూద్దామని వెనకాల కూర్చున్నాను. వెనకాల కూర్చుంటే ఆ పాపకి ఆ టీచరు, సండే స్కూల్ టీచరు, బర్త్డే కార్యక్రమం కాబట్టి ఆ సాక్రెట్లు తీసుకుని వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులు పంపించారు సండే స్కూల్ పిల్లలందరికీ సాక్రెట్లు ఇస్తే, ఆ అమ్మాయి అందరికి సాక్రెట్లు వస్తుంది.
మంచి గౌన్ కుట్టించారు. అది ఆ అమ్మాయి ఎవరో పూల ఏంటి అమ్మాయి ఏడేదో కిరీటం పెట్టారు, అలాంటి గౌనే వేసుకుంది. బాగా ముద్దుగా ఉంది, బాగా ఎరుపుగా ముద్దుగా ఉంది. నేను ఆ అమ్మాయి శాంతం చూస్తున్నా. ఆ అమ్మాయి ఆ సండే స్కూల్ టీచర్ చెప్పింది, అంకుల్ వచ్చాడు, అంకుల్ కూడా ప్రార్థన చేయించుకొని ఒక చాక్లెట్ ఇవ్వమని ఆ సండే స్కూల్ టీచర్ చెప్పింది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నాకు చాక్లెట్ ఇచ్చింది. చాక్లెట్ నేను తీసుకున్నాను. ఆ అమ్మాయిని అడిగా, సండే స్కూల్లో నువ్వేం నేర్చుకుంటున్నావు అమ్మా అని అడిగా. అంటే ఆ అమ్మాయి చెప్పింది, నీకు తెలియదా అంకులు అంది. నాకు తెలియదమ్మా అన్నాను. అయితే నువ్వు ఏదన్నా ఒక వాక్యం నేర్చుకుంటే నాకు చెప్పు అన్నాను. ఆ అమ్మాయి చెబుతుంది, దేవుడు లోకమును ఇట్లా పెట్టింది 2 చేతులు. ఎట్లా పెట్టింది నా సాయి చూడండి ఒకసారి. ఈ 2 ఏళ్ళు టానిచ్చింది, ఇక్కడ పెట్టింది 2 చేతులు. అంకులు అంకులు దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మళ్ళీ కింద పనిందండి. అంటే ఇక్కడ మొదలు పెట్టుకొని చేతులు చెప్పండి ఇట్లా తీసుకొచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆ చిన్న పాప నేర్చుకున్న అర్థం ఏంటి? భూలోకములో ఉన్న మానవాళ్ళందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పా ఈ ప్రసంగం, కానీ ఆ చిన్న పిల్ల నాకు ఒక పాఠం నేర్పించింది. ఆ చిన్న పాప ఆ ప్రేమను గురించి ఒక మంచి పాఠం నేర్పించింది. ఆమె నేర్పించబట్టి నేను ఈనాడు మీకు నేను చెప్పాను. ఒక చిన్న పాప దగ్గర ప్రేమను గురించి వివరణ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన 2 చేతులు తిప్పిందంటే భూమి మీద ఉన్న ప్రతి మానవాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు తెల్లవారు కావచ్చు, నల్లవారు కావచ్చు, వారు ఇంగ్లీషు వారు కావచ్చు, వారు తెలుగు వారు కావచ్చు, వారు హిందీ వారు కావచ్చు, వారు రకరకాల భాషలు మాట్లాడేవారు కావచ్చు. ఎన్ని దేశాల్లో ఉన్న ప్రజలను ఆ బిడ్డ తీసుకొచ్చిందో చూడండి. భూమి మీద ఉన్న ప్రతి మానవుని దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు ప్రేమించేవాడిగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఆ ఆదికాండ గ్రంథానికి వద్దాం చూడండి. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం మొదటి ప్రేమ వద్దాం. 22వ వచనం. ప్రేమ అంటే ఏంటో ఇక్కడ కొంచెం ఆగి మనం ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 2వ వచనం చూడండి. 22:2. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీవు ప్రేమించుచున్న ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు ఎళ్ళుము. చాలు తర్వాత చదువుదాం. ఇక్కడ దేవుడైన యెహోవా ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి ఏం చెబుతున్నాడు? నీ ఒక్క కుమారుడు అని చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? త్వరగా చెప్పండి జవాబు. దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఎందుకు చెబుతున్నాడు ఒక్కనొక్క కుమారుడని? అంటే దానికి ఆపోజిట్ మీరు చెప్పాలి. ఒక్కడున్నారా, ఇద్దరున్నారా అబ్రహాము పిల్లలు? త్వరగా చెప్పండి. చెప్పయ్యా. అసలు ఆప్తాన్ కుమారుడు ఆయనకు తెలియదా ఏంది? మనం ఆయనకంటే తెలియకలవడమా? ఎవరికంటే? దేవునికంటే మనం తెలియకలవడమా? దేవుడు తెలియకలవడా? మరి ఎందుకంటున్నాడు ఆయన? ఆయన అంటుండంటే దానికి ఏదో అర్థం ఉంది కదా. అంటే ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. ఒకవేళ అలాగ చెప్పకుండా నీ కుమారుల్లో ఒక కుమారుని తీసుకురా అనడానికండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తీసుకొని పోతాడు? ఆయన బలి ఇవ్వడానికి ఎవరిని తీసుకొని పోతాడు? చెప్పండి త్వరగా. ఇప్పుడు అర్థమైందా నీకు? దేవుడు ప్రతి పాయింట్లో, ప్రతి వచనములో, ప్రతి పాయింట్లో ఏదో ఒకటి ఉంటుంది మనకు అర్థం కావాల్సింది. అర్థమైందా? ఆయనకి తెలియదా? ముందు ఆగరకు పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ సంగతి తెలీదా దేవుడికి? తెలుసు. కానీ ఆయన కాదు కావాల్సింది. ఇప్పుడు ఎవరు కావాలి? నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కడైనా కుమారుడు. నిజమే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వారసుడు అంటే ఇల్లాలకు పుట్టినవాడు, పై మనిషికి పుట్టినవాడు కాదు. ఇప్పుడు నీ భార్యకు పుట్టిన శారమ్మకు పుట్టినవాడు కావాలి అన్నాడు. అరే, నువ్వు తీసుకొని వెళ్ళి ఏం చేయాలన్నాడండి? మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక పర్వతం మీద నీ పిల్లవాడిని ఏం చేయాలి? నాకు బలి ఇవ్వాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్న కుమారుడు కదా, దేవుడే చెప్పాడుగా మాట. కానీ దేవుడు అబ్రహాము ఇసాకును ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే,
12వ అధ్యాయంలో నేను పిలిచే కదా నిన్ను. నేనేమని పిలిచా నిన్ను? నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పానుగా, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పానుగా. మరి నువ్వు నన్ను ప్రేమించాలనా, నీ కుమారుని ప్రేమించాలనా అని అబ్రహాముకి ఏం పెట్టాడు ఇప్పుడు పరీక్ష పెట్టాడు. సరే, అబ్రహాము కన్నాడా, శారమ్మ కనిందా? చెప్పండి. 9 మాసాలు మోసేది ఎవరిని? బిడ్డను స్త్రీలా పురుషులా? 9 నెలల 9 మాసాలు అంటే మీకు అర్థం కాదేమో. 9 నెలలు మోసేది ఎవరు? స్త్రీలా పురుషులా? వారసత్వం వచ్చేళ్ళకి పురుషులకు వస్తుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే బిడ్డలకు అనేది ఎవరు? స్త్రీలు. ఎన్ని మాసాలు? 9 నెలలు. గర్భంలో మోసిందా మొయ్యలేదా శారమ్మ? 18వ అధ్యాయంలో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మాట ఓకే, కానీ మోసింది ఎవరు? 9 మాసాలు శారమ్మ. మోసింది, కనింది. పాలిచ్చిందా ఇయ్యలేదా తల్లి? నేను చెప్పకపోతే నేను చెప్పను వాక్యం. పాలిచ్చిందా ఇవ్వలేదా? త్వరగా చెప్పండి. ఇచ్చిందా? పాలిచ్చింది. ఏడిచినప్పుడల్లా ఇచ్చిందా? ఏడకపోయినా కూడా ఇచ్చిందా? ఏడకపోయినా ఇస్తుంది తల్లి, ఏడిచినా ఇస్తుంది. అసలు తల్లి పని చేసుకోవడానికి వీలు కాదు. పిల్లలు ఎడుతుంటే, సంటి పిల్లలు ఎడుతుంటే ఆ పని అయినా పారేస్తారు, కానీ బిడ్డను వదిలిపెట్టుకారు. అలాగా పాలిచ్చి పెంచింది తల్లి శారమ్మ. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం కట్టెల పేర్చి, కట్టెల మీద శవాన్ని పెట్టి ఏం చేస్తారు చెప్పండి? కాల్ చేస్తారు. అంటే బూడిదైపోవాలి. అంటే ఆనాడు పాత నిబంధనలో బలిపీఠం దగ్గర ధూపమేయాలి. అలాగైతే ఆ నిబంధన ప్రకారము దేవుడైన యెహోవా అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ కుమారుని మోరియా పర్వతం మీద నాకు బలి ఇవ్వాలి అని కోరుకుంటే, ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్పాలి? అబ్రహాం గారు శారమ్మకు చెప్పాలనా వద్దా? చెప్పకుండా ఉండాలనా చెప్పాలనా? నేను చెప్తున్నా మళ్ళీ. తల్లికి చెప్పాలనా వద్దా అని అడిగా. కన్నా తల్లికి తండ్రి చెప్పాలనా వద్దా? మనమైతే చెబుతామా చెప్పమా? ఖచ్చితంగా ఏమమ్మా శారమ్మ గారు రండి. 18వ అధ్యాయంలో మన ఇంటికి వచ్చిన 2-3 మనుషులు, నువ్వేమో గుడారంలో ఉండి ముందు సంవత్సరానికి పిల్లోడు కలుగుతాడంటే నువ్వుదివి. నువ్వుకు అర్థమైందంటే ఇసాకు నీ కుమారుడు పుడతాడు, నువ్వు నవ్వుతానే ఉంటావు శారమ్మ నాడు వాగ్దానం చేశా. 18వ అధ్యాయంలో ఆ దేవుడైన యెహోవా నీకు తెలియకుండా నా దగ్గరికి వచ్చి ఆ కుమారుడిని మోరియా పర్వతం మీద ఏం చేయమన్నాడండి? బలి ఇవ్వమన్నాడని శారమ్మకు చెప్పాలనా వద్దా? లెక్క ప్రకారం చెప్పండి. చెప్పాలి, లెక్క ప్రకారం చెప్పాలి. కానీ అబ్రహాం ఏం చేయాలి చెప్పండి? శారమ్మకు చెప్పాల. తెల్లారిన తర్వాత కత్తికి పొదును పెడుతున్నాడంట. ఏం చేస్తున్నాడంట? కత్తికి ఎప్పుడు పెట్టి ఎన్నాలైందో తెలియదు, పొదును నూరుతున్నాడంట. కత్తి నూరుతున్నాడంట. దేని మీద పెట్టుకొని కత్తులు నూరటం అంటే తెలుసా మీకు? ఏం తెలుసు? ఉడికిన కూడి తినే వాళ్ళకి. ఇప్పుడు కట్టి పొలాల మీద కూడా ఉండటంలే. ఇప్పుడు స్టవ్లు వచ్చాయి, గ్యాస్లు వచ్చాయి, కరెంటు పొయ్యి కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కరెంటు పొయ్యి మీద బియ్యం కడిగి పెడితే ఆటోమేటిక్ అది ఏమో చేస్తుంది చెప్పండి? మీరు ఏం చేయకుండా అది ఉడుకుతుంది. ఆ ఉడికిన కూడి తినేవాళ్ళం మనం, అంతే. అందుకే మనకేం తెలీదు కదండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే ఆ కత్తి నూరుతున్నాడు. కత్తికి పొదును పెట్టుకుంటున్నాడు. ఎందుకు పొదును పెడుతున్నాడు చెప్పండి? ఇప్పుడు నాకు కుమారుని కత్తితో ఏం చేయాలి? ఆయన నరకాలనా ఇంకోటి నరకాలనా? ఆయనే నరకాలి. కన్న కుమారుని నరికే తండ్రి ఎవరి నుండి చేతులు ఎత్తన్నాడా? ఎవరు నరకలేదు. అదే పని. ఆ కళ్ళ ముందే కుమారుణ్ణి 2 ముక్కలు చేయటం ఎవరికి? అసలు నా వల్ల కాదు అనాల్సిందే కదా. కానీ ఈయన కత్తి నూరాడు, కట్టెలు తయారు చేసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, గాడిదల మీద కట్టెలు పెట్టాడు, నిప్పు చేత పట్టుకున్నాడు, నూరిన కత్తి ఎక్కడ పెట్టాడు? వలలో పెట్టాడు. ఆ వలలో పెట్టినవాడు గొర్రె పిల్లల దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లలను తీసుకుపోవాలి కదా. గొర్రె పిల్లలను తీసుకుపోవట్లా. అబ్బాయి ఇసాకు ఇటు రా అన్నాడు. ఇసాకు ఆడుకుంటున్నాడేమో, యవ్వన కాలం కదా, ఆడుకుంటున్నాడేమో. అబ్బాయి ఇసాకు ఇటు రా అన్నాడు. తండ్రి మాటకు లోబడి వచ్చాడు కుమారు. లోబడి వచ్చి మన ఇద్దరం ఎడగెళ్ళాలి ఇప్పుడు?
మోరియా పర్వతం మీదకి వెళ్ళాలి అన్నాడు. తండ్రి ఆ కుమారుడు ఆ తండ్రికి ఏం సమాధానం చెప్పాలి మీరు మళ్ళీ చెప్పండి త్వరగా. తండ్రికి ఆ మాటకు సమాధానం కుమారుడు ఏం చెప్పాలి? నాతో చెప్పండి, నాతో నీకేం పని? నీతో మాట్లాడింది ఎవరు? దేవుడు. నువ్వు నాకేం పని అనాలనా వద్దా? చెప్పండి, లెక్క ప్రకారం అనాలనా? అనాలి. దాని పిలవంగంలోనే ఏం చెప్పండి, కుమారుడు వచ్చాడు. అబ్బాయి మోరియా పర్వతం మీద నడిచిపోదాం రారా అన్నాడు. 3 దినాల ప్రయాణం. ఎన్ని దినాల ప్రయాణం? 3 దినాలు నడవాలి. 3 దినాల ప్రయాణం ఎందుకు పెట్టాడు చెప్పండి? ఇప్పుడు కత్తాడుంది, అబ్రహాం దగ్గరే ఉంది. నిప్పు ఎక్కడుంది? అబ్రహాం దగ్గరే ఉంది. ఇంకేమున్నాయి? కట్టెలు ఎక్కడున్నాయి? అబ్రహాం దగ్గరే ఉంది. ఇప్పుడు బలిచ్చి ఆయన ఏడున్నాడు? అక్కడే ఉన్నాడు. అక్కడే బలిపీఠం కట్టి అక్కడే నరకసగా పిల్లోడిని 3 రోజుల ప్రయాణం ఎందుకు పెట్టాడు దేవుడు? త్వరగా చెప్పండి. 3 దినాల ప్రయాణం ఎందుకు పెట్టాడు దేవుడు? త్వరగా చెప్పండి. ఎందుకు పెట్టాడు ప్రయాణం 3 దినాలు అంటే, ప్రయాణంలో మళ్ళీ అబ్రహాము మనసు ఏమన్నా మార్చుకొని మోకాళ్ళుని చెప్పరే ప్రార్థన చేస్తాడేమోనని 3 దినాలు ప్రయాణం పెట్టాడు. ఆయనకి 3 దినాలు ప్రయాణం పెట్టాడు. కానీ అసాధ్యుడు మోకాళ్ళుని ప్రార్థన చేసిన వాడు కాదు. మోకాళ్ళుని ప్రార్థన చేసిన వాడు కాదు. సగం దూరం పోయారు. సగం దూరం పోయిన తర్వాత ఏమంటాడు చూడండి. 5వ వచనం చదవండి. 5వ వచనం. తన పరివారితో మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మీ వద్ద కలిసిపోతున్నారు. మామూలుగా ఏం చెప్పాలి అబ్రహాం గారు? ఇప్పుడు చెప్పండి. ఆ పని వారికి ఏం చెప్పాలి? త్వరగా చెప్పాలి. మీరు మిమ్మల్ని ఇవాళ ఇడిచిపెట్టను, నాకు 4:30కి ట్రైన్. మీ పనులు ఎన్నన్నా పెట్టుకోండి, మీరు తినకుండా ఉండండి, నాకు అన్నం వద్దు, మీరు పెట్టకపోయినా పర్వాలేదు, నేను హాయిగా పోయి ట్రైన్ ఎక్కి ఒక యాప్లీకి 5 గంటలు నేను హైదరాబాద్ చేరతా, నాకు అన్నం మీద అసలు ఇష్టమే లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి ఈయన? ఈ పని వాళ్ళకి ఆయన చెప్పాల్సిన మాట ఏంది అబ్రహాం గారు? చెప్పండి త్వరగా. మీరు ఇక్కడ ఉండండి అబ్బాయి, మిమ్మల్ని కాదు బలి ఇమ్మంది, నా కుమారుని బలి ఇమ్మన్నాడు. ఇక మీరెందుకు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి నా కుమారుని బలిచి తిరిగి నేను వస్తాను అని చెప్పాలనా? అంతేగా చెప్పాల్సింది. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? తిరిగి మేము వస్తాము. చూసారా? అంటే ఆయనలో ఉన్న ఇస్సాకుని బలి ఇమ్మని అడిగాడు. కానీ ఆ అబ్రహాముకి దేవుని మీద ఏమని చెప్పండి, ఇప్పుడు నమ్మకం ఉంది. దేవుడు అడుగుతున్నాడు కానీ నా కుమారుని బలిగా ఆయన తీసుకోడు అనే నమ్మకము ఎవరికి చెప్పండి? అబ్రహాం. అందుకనే మీరు ఇక్కడ ఉండండి, చూస్తున్నాడు. భార్యకి చెబితే ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చెప్పండి? శారమ్మ, దేవుడైన యెహోవా మన కుమారుని, అంతేగా మన కుమారుడు అనాలిగా, మన కుమారుణ్ణి బలిగా ఇవ్వమని అడిగాడు, బలి ఇవ్వటానికి నేను తీసుకుపోతాను అన్నట్టు శారమ్మ ఏమంటది? ఇప్పుడు చెప్పాలి మీరు, చెప్పండి అమ్మా. కూసో ముసలాయినా, మోకాళ్ళై నేనేస్తా, ఉడారం లేకపా, మోకాళ్ళద్దంపా. ప్రవ్వా, దేవా, యెహోవా, ఎందుకు అడిగావయ్యా నా కుమారుణ్ణి? నువ్వే కదా ఇచ్చింది, మళ్ళీ నువ్వెట్ట అడిగావు? నీకు బుద్ధి ఉందా లేదా అని అంటారు. అంటే ఈ బలహీనమైన ఘటాలకు పురుషుడు ఈ సంగతి చెప్పలా. అందుకనే కొంతమంది పురుషులు స్త్రీలకి ఏం చెప్పకూడదు చెప్పండి? అవసరమైనటువంటి మాటలు స్త్రీలకి చెప్పకూడదు. చెప్పడం ద్వారా ఏం జరిగిందో తెలుసా మీకు? న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పాడు ఢిల్లీలకి సాంసాను ఏమైపోయాడు చెప్పండి? బలాన్ని పోగొట్టుకున్నాడు. ఘోరమైన సంగతులు, దేవునికి విశ్వాసకున్న సంగతులు, కొన్ని సంగతులు ఎవరు చెప్పకూడదు చెప్పండి? బలహీనరాలైనా స్త్రీలకి చెప్పకూడదు. అందుకనే అబ్రహాము శారమ్మకు చెప్పకుండా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎక్కడికి పోయారు అని అనుకుంటే వాళ్ళ అబ్బా కొడుకు ఏదో పనుండి దేవుడు ఏదో చెప్పుకుంటా పోయాడు అనుకుందగానే ఇకనేమి ఆలోచన ఆమెకు రాలా. సరే ఇప్పుడు చూడండి, సరే వాళ్ళ పని వాళ్ళని ఇక్కడ ఉండమన్నాడు కదా, ఉండమన్నాడు, మేము వెళ్తామన్నాడు.
మొక్కుతామన్నాడు, వస్తామని చెప్పారు. ఇప్పుడు 5వ వచనం చదవండి కొంచెం ముందుకి. తన పని వారితో 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాను. చాలు. ఇక్కడ ఇస్సాకు తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రయాణములో తండ్రితో మాట్లాడుతున్నాడు ఇస్సాకు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఈ పనోళ్ళు ఆగిపోయారు, గాడిలు ఆగిపోయాయి, శిరస పైన ఏం పెట్టాడు, తలపైన ఏం పెట్టాడు, కట్లు మోసుకొని పోతున్నాడు ఇస్సాకు. నడిచిపోతుండగా అనుమానం వచ్చింది. ఎవరికి? ఇస్సాకు అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చింది? కట్లేమో నా మీద పెట్టావు, నిప్పేమో నీ చేతిలో ఉంది, కత్తేమో నీ వలలో ఉంది. మన కాడ చాలా పొట్టేళ్లు ఉన్నాయిగా, గొర్రె మంద చాలా మంద ఉందిగా, ఒక గొర్రె పిల్లను నువ్వు ఎందుకు తీసుకురావట్లేదు నానా అని అడిగాడు. ఇప్పుడు తండ్రి కుమారుడికి ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు చెప్పండి మీరు. మామూలుగా మనమైతే ఏం సమాధానం చెబుతాం? ఆ సమయంలో పరిస్థితులు మనం ఉండమనకండి, మనం చెప్పే సమాధానం ఏంది? అరే నిన్నేరా దేవుడు అడిగాడు, అందుకని నిన్నే తీసుకుపోతున్నారా అని అంటమా అనమ్మా? మనం అనేది అంతే. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడే గొర్రె పిల్లని చూసారా? ఆయనలో ఉన్న ఈ శ్వాసాన్ని చూడండి, ఆయనలో ఉన్న భక్తిని చూడండి, ఆయనలో ఉన్న దేవుని మీద ఉన్న ప్రేమను నేను తీసుకొస్తున్నాను. దేవుని మీద అబ్రహాముకున్న ప్రేమను చూపిస్తున్నాను. దేవుడే చూసుకుంటాడన్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయారు. కట్టెలు పెరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చేతులకి కాళ్ళకి కట్టేశాడు, తాడుతో కట్టేశాడు. ఏ తాడది? కట్టె పుల్లలు మోపు కట్టుకుని ఎత్తున పెట్టాడే. ఆ కట్టెలు ఎప్పదీసి వాటిని పేర్చి ఆ తాడుతో ఏం చేశాడు? చేతులు కాళ్ళు కట్టేసి ఈ మోకాళ్ళ దగ్గర ఒక చేయి పెట్టాడు, ఈ శిరస్సు దగ్గర ఒక చేయి పెట్టాడు. బిడ్డను అట్లా కొట్టుకొని కట్టెల మీద పెట్టాడు. కట్టెల మీద పెట్టి పండేసేటప్పుడైనా ఇస్సాకు ఏమనాలి? తండ్రి చెప్పండి త్వరగా. ఇస్సాకుని కట్టెల మీద పండేసినప్పుడు అర్థమైపోయింది. ఇస్సాకి ఏమర్థమైంది? మా నాన్నని దేవుడైన యెహోవా నన్ను బలిగా ఇమ్మన్నాడు కనుక మా నాన్న నన్నే దేవుడికి బలిస్తున్నాడు అని ఆటోమేటిక్ ఆయనకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు ఏమనాలి? వయసు కలిగిన వాడు, 18, 17 వయసు కలిగిన అబ్బాయి ఏమనాలి తండ్రిని? నానా ఒకవేళ నిన్ను అడిగాడేమో దేవుడు. ఊరక చెప్తున్నాలేండి, నేను బైబిల్ వాక్యం అది లేదు, నేను ఊరక అర్థం కావడానికి చెప్తున్నా. మళ్ళీ నేను అట్లా చెప్పాను మీరు నా మీద కిండలుగా చెప్పకాకండి. అర్థమైందా? ఊరికి అర్థం కావడానికి చెబుతున్నా, అంతే, ఇంకేం లేదు. నానా నువ్వు ముసలోడు కదా, నేను వయసుడు కదా, ఎవరైతే ఏమలే మన ఇద్దరులో నిన్ను కట్టేస్తాను తాళ్ళతో, నువ్వే కట్టి తీసుకుని వచ్చావు కదా పొద్దున పెట్టుకొని, నా తాళ్ళతో నిన్ను కట్టేస్తాను, నీ కాడ కత్తి తీసుకుని 2 ముక్కలుగా నిన్నేం చేస్తాను, నేను నరికేస్తాను అన్నా. ఎవరు చెప్పండి? మామూలు మనోళ్ళు అయితే ఏమంటారు నాయన, మన కుర్రపిల్లలు అయితే ఏమంటారు? అదే అంటారా అనరా? అన్ని అయిపోయినాయి కదరా ముసిలోడా, నీకు ఎందుకు ఇంకా, నువ్వు చచ్చిపో నేను బతుకుతా అని అంటారా? ఖచ్చితంగా అంటారు, అంతే, రఘుడేం లేదు దాంట్లో. కానీ ఈ కుమారుని చూస్తే చనిపోవడానికి ఇష్టపడ్డాడు తండ్రి చేతిలో. కత్తి పైకి లేపాడు. కత్తి పైకి లేపి దించితే ఏమవుతాడు ఇస్సాకు చెప్పండి ఇప్పుడు త్వరగా? 2 ముక్కలు అయిపోతాడు. ఆ కత్తి పైకి లేచినప్పుడు ఏమనలేదు, కిందకు దిగేటప్పుడు దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? అబ్రహామా ఆగవయ్యా అన్నాడు. ఏంటి ప్రభా నరకం వంటివే, నరికేయటానికి కత్తి లేపితేనే నా బిడ్డను నరకనీవా అనుకున్నాడేమో. ఆగవయ్యా చాలు, నువ్వు నిజంగా కత్తి కిందకు తీస్తే నీ కుమారుడు ఏమవుతాడు? 2 ముక్కలుగా అయిపోయి చచ్చిపోతాడు. కానీ నిన్ను పరిశోధించాలని నా ఉద్దేశం. నీ కుమారుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావా అని పరిశోధించాను. అయితే నీ కుమారుడు కంటే, నీ భార్య కంటే, నీ ఆగరు కుమారుడు
ఇస్మాయేలు కంటే, ఆగర్ కంటే నన్ను ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. అది ప్రేమ అంటే. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రేమ అంటే అసలు ఏమనుకున్నారు మీరు? ప్రేమ అంటే మానవుడికి అర్థం కావట్లా. దేవుడైన యెహోవా అబ్రహామును అడిగినప్పుడు తన కుమారుని ఇవ్వటానికి ఎనుదీయలేదు, ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అలాగైతే కత్తి ఆపు, అదిగో ముళ్ళ పదిలో ఉన్న గొర్రె పిల్ల పొట్టేలను తీసుకొచ్చి ఏం చేయమన్నాడండి? వధించమన్నాడు. వధించాడు ఆ గొర్రె పిల్లను. తిరిగి ఇస్సాకు, అబ్రహాము తిరిగి మళ్ళీ కొండ దిగి వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? ఇస్సాకును ప్రేమిస్తున్నాడా? శారమ్మను ప్రేమిస్తున్నాడా? ఆగర్ను ప్రేమిస్తున్నాడా? ఇస్మాయిల్ని ప్రేమిస్తున్నాడా? ఆ 12వ అధ్యాయంలో ఆ లోతు అని ఆయన ఒక ఆయన తీసుకుపోయాడే, ఆయన్ని ప్రేమిస్తున్నాడా? ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అబ్రహాము? ఇప్పుడు చెప్పండి. ప్రేమించేదం చెప్పరే, ఆరాధింతు ఆసక్తితో. ఒక విశ్వాసం ఎవరిని ప్రేమించాలి చెప్పండి త్వరగా. ఒక విశ్వాసి ప్రేమించాల్సింది ఎవరినంటే దేవుణ్ణే ప్రేమించాలి. దేవుడు తర్వాత అప్పుడు ఎవరినైనా ప్రేమించండి. భర్తనైనా ప్రేమించండి, భార్యనైనా ప్రేమించండి, పిల్లలైనా ప్రేమించండి, బంధువులైనా ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించిన వాడిగా మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన వాడిగా మనం చూస్తున్నాం. సమయం అయిందా? అయిపోయిందేమో చూడండి. 12:15 అయిందన్న కరెక్ట్ గా. ఇంకెంతసేపు చెప్పమంటావు? 2 గంటలు చెప్పమంటావా? అయిపోయింది కదా సమయం. రైట్. ఇప్పుడు ప్రేమ అనే మాట ఇంకా చాలా సంగతులు చెప్పాలి మీకు నేను, కానీ ఒక అబ్రహాములోనే ఈ ప్రేమ సంగతి ఏందో మీకు చూపించాను. అందువల్ల ప్రేమ అంటే దేవుని బిడ్డరా, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాను, అది ఆయన నీతిగా ఎంచబడిను. ఇప్పుడు అబ్రహాము ఏమయ్యాడు తెలుసా? విశ్వాసులకు ఏమయ్యాడండి? తండ్రి. మన పితరుడైన అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా పెట్టాడు. అంతేకాదు 12వ అధ్యాయం 13వ అధ్యాయానికి మీరు వెళితే ఆయనకి ఆస్తి అంతా ఇంత 13వ అధ్యాయంలో ఆస్తిపరుడయ్యాడు. బంగారం ఉంది ఆయన దగ్గర, ఎండుంది, పనివారున్నారు, అలవార్చబడిన పనివారు 318 మంది పనివారు ఉన్నారు. ఒక్కడే పిలిచాడు. పిలిచినప్పుడు ఈ పనివాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎండు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడు. ఏమని? నేనేం చేస్తాను? గొప్ప జనంగా చేస్తాను, నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గరికి వస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం. ఇప్పుడు రండి సామెతల గ్రంథానికి. ఇప్పుడు రండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని, త్వరగా చెప్పండి, నేను ఆస్తికర్తలుగా చేస్తా. అర్థమైంది మీకు ఇప్పుడు? ఆయన్ని ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవుడు? ఆస్తికర్తలు. ఆస్తికర్తలు అంటే ఏంటి? ఒక అంతస్తు ఉందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? 2 అంతస్తు. ఒక కారు ఉందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? 2 కార్లు. కదండి. ఇంత బంగారం ఉందనుకోండి, ఇంకెంత బంగారం అయితే ముందు సంవత్సరానికి ఇంత బంగారం. కదండి. దేవుడు కూడా ఏం పదవలేదు బంగారానికైనా. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు 10 గ్రాములు వచ్చి ఎంత అమ్ముతున్నారయ్యా? 50,000 80,000 ఎంత అమ్ముతున్నారు పొలం వచ్చి. కానీ దేవుడు ఇవ్వదలుచుకుంటే బంగారానికి పదవలేదు, ఎండికి పదవలేదు, ఆస్తికి కరువు లేదు, దేనికి పదవలేదు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు అంటున్నమాట, నన్ను మీరు ప్రేమిస్తే నేను మిమ్మల్ని నేనేం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. అంటే ప్రేమ అంటే దేవుని బిడ్డరా, మనం ఆస్తికర్తలుగా ఉండాలంటే భూలోకములో అబ్రహామును దేవుడు ఆస్తికర్తలుగా ఉంచాడు, పరలోకములో కూడా ఆస్తికర్తలుగా ఉంచాడు. అలాగైతే మనములు కూడా భూమి మీద ఆస్తికర్తలుగా దేవుడు భూమి మీద ఉంచుతాడు, పరలోకములో కూడా ఆస్తికర్తలుగా మనల్ని ఉంచుతాడు. అలా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయను గాక. దేవుడి లేఖన భాగాలు మనకు దీవించి ఆశ్రయించుకును గాక. ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి దేవుడి ప్రేమ ఎంతో ప్రేమను గురించి
దేవుని ప్రేమించేవారిని ఆశీర్వదించేలా చేస్తానని ప్రభు చెప్పాడు. అబ్రహాము వాళ్ళకు చాలా మాదిరి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మనం ప్రేమిద్దాం. ముందు స్థానం అంటే దేవుని ప్రేమించాలంటే సమస్తాన్ని దేవుడు మనకు అనుకూలిస్తాడు. కాబట్టి మనం రెండు మాట ప్రకారంగా మనం ప్రేమ కలిగిన వారమై సర్వం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు. కాబట్టి ఆ ప్రేమ వల్ల మనం పిల్లలుగా చేసుకున్నాం. కాబట్టి ప్రేమ గొప్పదని మనం మంచిది. ఇక 2 దినాలు చాలా శ్రేష్టమైన దావీదుల నుండి ఆయన మంచి అలవాట్లు, అలాగే అబ్రహాముల యొక్క ప్రేమను లోతైన భావాలు ఎప్పుడు మాట్లాడించండి. దినాలు మరి మంచి వర్తమానం చెప్పి దేవుని దాసులు స్థానిక సంఘం ద్వారా గారికి ప్రేమ సిద్ధమైతే త్వరలో మళ్ళా ముందుకు రావాలి. ఎందుకంటే పెద్దలు మన దగ్గర వచ్చి ఇలాంటి అనుభవం చెప్పినప్పుడు మనం కూడా విని ఆత్మ పేరు పొందుతాం. పెద్దల యొక్క ఉపదేశాలు మనకు దీవెనకరం. అబ్రహాము యొక్క బోధలో కూడా ఇస్సాకు దీవెన ఉన్నది. ఆయన ప్రేమలో దీవెన ఉన్నది, ఆయన బోధలో కూడా దీవెన ఉన్నది. ఆయన అటు ప్రేమను కనపరచడం ద్వారా బట్టి నేడు ప్రపంచమంతా కూడా అబ్రహాము గురించి ప్రస్తావించబడతాం. కాబట్టి దేవుని ఉద్దేశాలు మాట విని మనం అలా సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ తండ్రి, మహాగణుడైన దేవా, మా పండుగ ఈ ఘనమైన నామాన్ని బట్టి మా సారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాం. మేము ఆశించి నిరీక్షించలేదుగా నాయన 23, 24 తారీఖులలో ఈ దాసులు నాయన హైదరాబాద్ నుండి ప్రేమానందం తీసుకొచ్చి మొట్టమొదటిగా మా మమ్మల్ని ఇప్పుడే ముఖాముఖిగా చూశాం. కానీ నీ ప్రేమను వివరైన వారు పెట్టి నీ ప్రేమ ద్వారా ఇలాగో నేను సహవాస చేయడానికి నేను ఈ 2 దినాలు తండ్రి శ్రేష్టమైన మాటలు ఈ దాసుని నాయన నీవు ఉపయోగించుకొని నీ పిల్లమైన మా జీవితాలకు ఉజ్జీవాన్ని తండ్రి మా పురుకొల్పును దయచేసి చేస్తున్నాను. దావీదు యొక్క అలవాట్లు, పొరపాట్లని ఆయన అంశంపై దావీదులో ఉన్న ఎన్నో మంచి లక్షణాలు, ఆయన యథార్థత, ఆయన దీనత్వం, ఆయన తండ్రి మరియు ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంత సన్నిహితముగా నాయన దావీదు సాగించడం ఆలోచనలు ఆయన విరాళముగా నువ్వు మాకు ముందుంచి బలపరిచావు. స్తోత్రం. మీ దాసుని బహుగా వాడుకొని నీవు ఇచ్చిన సహవాసాన్ని ప్రేమించి ఇందులో ఉన్నటువంటి బిడ్డలు దావీదు లాంటి వాడుకలు నోటి ప్రజలుగా ఉండాలని అని నీవు జ్ఞాపకం చేసి మరొక దాసులు ఎప్పుడు కూడా ఉన్నాయినా తెలియనైనా స్తంభములుగా ఉండాలని అయ్యా, మరి సత్యము స్తంభమును ఆధారమైనదని అప్పుడే ప్రభువే సత్యమైనవాడని సత్యమైన ప్రభువును గురించి బోధించబడింది. దీపస్తంభమని, ధూపస్తంభమని 3 స్తంభాల గురించి మమ్మల్ని నిజముగానైనా మా జీవితాల్లో మేము ఏమై ఉన్నామో, మేము సేవించే దేవుడు గొప్పవాడు అనే విషయాలు మా ముందు నుంచి మమ్మల్ని అయినా విశ్వాసంలో పూర్వకుడు తీసుకోవాలైనా ఆరాధనలోనూ అలాగనే విదేశంలోని దాసులు సంఘాలను కూర్చుకున్నాయినా అది గురువు లేనిదని, కొలత లేనిదని మేము పరిశుద్ధాత్ముడు దేవుడు అంటే క్రీస్తు ప్రభు ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. అయ్యా, మా ప్రేమకు అద్దుల్లే ఉన్నట్టు సంగతి అని మాకు జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రం. ఈ ప్రేమను మేము కలవారపెట్టాం. అబ్రహాములే అని మరి ప్రేమించిన వారమై ఆ ప్రేమలో మేము నిలిచిన వారమై ఓడిపోకుండా ఆ ప్రేమలోనైనా మేమునైనా శోధింపబడిన వారమై మేము నీ కొరకై వేసుకున్నట్టు సహాయం ప్రభు చూపించండి. దేవా,
నీ ప్రేమ మమ్మల్ని ఆస్తికరులుగా చేస్తుంది, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది, పరలోక రాజ్య భాగ్యం మాకు ఇవ్వండి. నిజమే ప్రభా, నాయనా నీ ప్రేమ ఒకప్పుడు మేము ఎరగని వారమైనా కానీ నీ ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎడలకు ఎంతో అది మేము నాయనా అర్థం చేసుకుంటున్నాం. అదే మేము ఎఫెసీ పత్రిక ధ్యానాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అవును నాయనా, ఆ యొక్క నాయనా 3వ అధ్యాయంలో మేము నాయనా ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విషయాలు మా ముందు నేను జ్ఞాపకం చేసాను. ఆయన ప్రేమ లోతు ఎత్తు వెడల్పు ఎంతో గ్రహించడానికి శక్తి గల వారు కావాలని మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. పౌలు ఎఫెసీ పత్రికలో ఉన్న విశ్వాసం కొరకై నేను జ్ఞాపకం చేసి మాటలు చూస్తున్నాను. ఆ ప్రేమనే మరలా మా ఈ యొక్క మంచి సమయాన్ని మా జ్ఞాపకం చేసేవారు. ఈ మాట నిరగట్టి ఫలింపజేసి మా హృదయాల్లో ప్రభా మరి ఫలింపజేసి మా హృదయాలు దాచుకుని ప్రభా ఈ ప్రేమ మేము ఇతరుని వెలిగించట్లుగానే సహాయం చేయండి. మాపై ఎంతో ప్రేమ చూపించా మమ్మల్ని వెలిగించాము. మేము వెలిగించాకనైనా నీ ప్రేమను మేము అనేకులు వెలిగించినట్లుగా మమ్మల్ని నడిపించాలి. ఇచ్చిన సహవాసాన్ని అలాంటి సరిహద్దులలో విశాలపరచుకుని కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభు జీవిస్తున్నాను నేను దాసుని ప్రతినాలైనా మా మధ్యకు తీసుకొచ్చి ఇవా నేను ఇన్ని మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరుస్తాను. ఇక్కడ బలపరచండి. నేను ఆయనకి ఇచ్చిన భారాన్ని బట్టి బాధ్యతను బట్టి సేవా భారాన్ని బట్టి స్తోత్రం చేస్తాను. ఇలా సంఘ బాధ్యత బట్టి స్తోత్రాలు చేస్తాను. బాధ్యతలు కూడా ప్రభుని దాసుని ఎంతగానో ఆయన నేను వాడుకుంటున్న స్తోత్రం చేస్తాను. అయ్యా మనకి ఇక్కడ బలపరచండి. దేవా ఈ పంపై వచ్చిన ఆవిష్నాల్లో దాసుని ఇక్కడ నాయన నీ కొరకై వెలిగించబడి నీ ప్రేమ అనేకులకు నేను ప్రకటించబడి దేవా నీ కొరకై రక్షించిన ఆత్మను ప్రభా మరైనా ఇదిగో మనం రక్షించినట్టుగా నీ దాసుని దేవా వరం నుంచి వాడుకున్న ప్రార్థన చేస్తున్నాను. దేవి సహాయం చేయండి. ప్రభు చూపించండి. ఆయన సంఘాన్ని అయ్యా మన సంఘం యొక్క సరిహద్దుల విశాలపరచుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు జీవి సహాయం చేయండి. సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగానైనా ఈ మంచి సమయంలో దేవ మన స్థానిక సంఘం చేయబడిన ప్రతి పండుగ ప్రార్థన చేస్తున్నాం. వారకాలలో జరిగిన ప్రోగ్రామ్ అంతేనైనా దేవ మా యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకున్నట్టుగా నీవే దేవ నీ ఆత్మ సహాయం నుంచి దేవాది మాకు మేలుకరంగా నేను నీవే నన్ను సమకూర్చి దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభు జీవించండి. ప్రభా మరి ఉదయకాలం ఆరాధన మొదలుకొని శుక్రవారం జ్ఞాపన పూర్తి వరకు ప్రతిదైనా ప్రోగ్రామ్ లో నీ దైవ సన్నిధిని ప్రసన్నత ఉంచి గర్వించి మహిం పొందండి. మీరు అక్కడ కొరకే సంఘాన్ని దేవా ఆయత్తపరచమని శుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారానైనా ఉదక స్నానం చేతనైనా నీ సంఘాన్ని నీవే ప్రభా మరి దోషారోపణ లేకుండా అది నిర్దోషమైనది గాను నిష్కల్కమైనది గానైనా నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు సహాయం చేయండి. అలానే ప్రభా ఇదైనా దేవకరమైన ప్రాంతంలో ప్రభా మరి ఎగువ మన చెన్నైలో ఉన్నట్టునైనా తెలుగు సంఘాల ఐక్య సమావేశంలో ప్రభా మరినైనా అయ్యా మన అక్కడ అవుట్ చేయవలసి ఉన్నది. ఇక్కడ నేను కూడి ప్రభా మన సంఘాల క్షమావృతి ఆలోచన చేయవలసి ఉంది. అందుకే శతపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా సంఘంలో ఉన్న పెద్దలు సేవకులను రావడానికి ప్రార్థన చేస్తున్నాం. దేవామ్మనైనా సువార్త పత్రికలు అయా పచ్చినప్పుడైనా మరి ఎలాంటి ఆటంకాల పెద్ద లేకుండా నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించండి. అలానే ప్రభావనైనా ఇగో మరి నైనా ఇగో డిసెంబర్లోనైనా 20వ తారీఖునైనా ప్రోగ్రామ్ ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపరచండి. జనవరిలో ఫ్యామిలీ క్యాంప్ ఉన్నది. సంఘాలను బలపరచండి. సహాయం చేయండి. సహాయం చేయడం ప్రభు ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభావం ఇగో అనారోగ్యులు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. బలహీనంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. అందరిని ప్రభాని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రభావం అందరూ కూడా ఆరోగ్యవంతులు ఉండడానికి సహాయం చేయడం కూడా ప్రార్థన చేస్తున్నా. ప్రభు సహాయం చేయండి. అలానే ప్రభావం ఎదురున్న దాసునైనా మా మధ్య నుండి దేవ ప్రయాణం చేయవలసినట్టుగా ప్రయాణం కూడా సిద్ధపరచుకుని ప్రార్థన చేస్తున్నా. ప్రభు సహాయం చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభావం ఒకసారి ఇలా మేము కలుసుకుని అన్యోన్య సహవాసినట్టుగా నీవే సిద్ధపరచుకుని ప్రార్థన చేస్తున్నా. అలాగైనా ఇదిగో ప్రవీణ్ కుమార్ని బట్టి ఎలాగైనా సోదరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఇదిగో ప్రభావనైనా వారిని దేవామరి బెంగళూరు పట్టణంనైనా దేవా ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి అయ్యా మరి కొన్ని పనులు చేసుకోవడానికై నీ కృప చూపుతున్న స్తోత్రం చేస్తున్నా. ప్రభావమని మొట్టమొదటిగా కంపెనీలో పని చేసుకుంటున్నాడు. నేడైతే ప్రభావం సొంతగానైనా ఒక బిల్డింగ్ షాప్ పెట్టుకుని అయినా ఇదిగో తన యొక్క వృత్తిని వృద్ధిపరుచుకుంటుండగా నీవే దీవించడానికి ప్రార్థన చేస్తున్నా.
దేవా మరి వృత్తిని నీవే ప్రభా మరి నాయన ఆశీర్వదించండి, బలపరచండి. దేవా నీవు ఆశీర్వాదం మార్చండి ప్రభా. వారి ద్వారానైనా వారి కుటుంబం పోషించబడి ప్రభా వారి కుటుంబంలో ప్రభా నీవే ప్రభా సమాధానం దయచేయం కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, దయచేయండి. అలాగనే ప్రభా మరి సామ్రాజ్యంలోనైనా సోదరి దేవ సంఘాన్ని ప్రేమించే వారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నైనా సోదరి వస్తున్నదైనా మరి కంటిన్యూగా రావడానికి సహాయం చేయండి. ఇలాగనే మన భర్తను కూడా తోడుకు వచ్చినట్లుగా నీవే దేవా నీ యొక్క సహాయం నుంచి నీ ప్రేమను దేవాభరణైనా నీవే నాటమనుకు ప్రార్థన చేస్తున్న ప్రభుజీ సహాయం చేయండి. బిడ్డలను దీవించండి ప్రభుజీ. నిశ్చితమైతే ప్రభావమైనా ఆ యొక్కనైనా ఆ యొక్క సమాజంలో కూడా ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం అమ్మాలని ఆలోచన చేస్తున్నారనైనా నిశ్చితమైతే ఆ స్థలం కూడా అమ్మబడడానికి సహాయం చేయండి. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఒక స్థలాన్ని కొనుక్కోని ఆలోచన వరకు ఉన్నది నాయన. కనుక దేవ నీ సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్న ప్రభుజీ సహాయం చేయండి. ఇప్పటికే దేవనైనా నీవే దీవించండి ప్రభుజీ సహాయం చేయమని. నేటి ప్రభా ఈ యొక్క దైవ సన్నిధిని మాతో వచ్చిన స్తోత్రాలు జరుగుతాయి. వారికి వచ్చిన పలహారాన్ని దీవించండి దేవా. మరి మేము పుచ్చుకోబోతుండగా దేవ మాకునైనా ఆయన ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పడి కొరకు నడిపించుకుని సహాయం చేయమని ఎందరో చేసిన 10 వేలకి స్తుతిస్తూ కనుక ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూనే మహిమ పొందమని మహిమ పురుడు వాక్యం అయ్యున్న యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి పెడుకుంటాము తండ్రి. ఆమేన్.